హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉంది, హార్వెస్ట్ చేస్తున్నాను. ఇగో ఇక్కడ ఇసుక బంతి పువ్వు అండి, చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, బంతి మొక్కలు అయితే తోటలో పెట్టండి అందరూ. మీకు అందరికి తెలిసిందే, పెస్ట్ కంట్రోల్ కి బాగా పనిచేస్తాయి. ఈ కలర్, ఈ ఫ్లవర్ ఎంత బాగుంది చూసారా. ఇందులో వైట్ కలర్ కూడా ఉంటది, ఇది లైట్ ఎల్లో అండి, సూపర్ గా ఉంది. ఇదైతే సీడ్ బోనియదు, చాలా రోజుల నుండి వెతుకుతున్నా అండి, ఇప్పుడు దొరికింది. ఇది ఇసుక బంతి అంటాం మేము మా వైపు, మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, అంటే రెక్కలన్నీ మంచిగా ఇట్లా దగ్గరగా ఉంటాయండి, ఇసుక కుప్ప పోసినట్టుగా ఉంటాయి, కాబట్టి దీన్ని ఇసుక బంతి అంటామండి మేము. ఇక్కడ చూడండి, బ్లాక్ మిర్చి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది ఫస్ట్ మనము సీడ్ వదిలేయాలి. ఇక్కడ చూసారా, అంజీరు పిట్టలు చక్కగా తినేస్తున్నాయి. చూడండి ఇది ఎంత బాగా తిన్నాయో. కొన్ని కూరగాయలు ఉన్నాయి, కట్ చేద్దాము. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. నేనైతే అనుకోకుండా పైకి వచ్చినా అండి, పైకి వచ్చి కట్ చేస్తున్నా. అంకుల్ చెప్పినారు నీళ్ళు పడుతూ వచ్చి వంకాయలు ఉన్నాయి కట్ చేద్దామని చెప్పి. ఈ మధ్య నేను సరిగా పైకి రావట్లేదు, అంకులే తోట పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడైతే వంకాయలు బాగా కాస్ట్లీ ఉన్నాయండి, కొంచెం రేట్ ఎక్కువనే ఉన్నాయి. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మన కూరగాయలు వెళ్తే ఎంత సంతోషం అనిపిస్తుంది కదా. ఒకటి కింద పడింది, తీస్తాను. కొన్ని బెండకాయలు ఉన్నాయి, అయిపోయినాయండి బెండకాయలు, కాకపోతే అక్కడొకటి ఉంది. ఇక మొక్కలన్నీ పైన కట్ చేసి కింద నుండి వచ్చేటి బాగా వస్తాయండి. ఇది కస్తూరి బెండ అండి, సీడ్ వదలాలి, ఒక 2 ఉంటే సరిపోతుంది. ఇది ఎలా వంట చేస్తారు ఏంటి మీరే కామెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేనైతే సాంబార్లో పులుసులో వేస్తా అండి. ఇంకా 3 ఉంచేద్దామా, ఇంకెవరన్నా అడుగుతూ ఇవ్వడానికి కూడా అవుతుంది. ఒక 3 వదిలేసినా అండి, ఒకటే కట్ చేసినాను. ఇక్కడ ఒక వంకాయ ఉంది, ఇది ఇక్కడ పెద్దగా అయినాయండి వంకాయ. నేనైతే ఇటువైపు నిలబడి అటువైపు కట్ చేస్తున్నాను. సీడ్ చూద్దాం ఒకసారి, ఇంకా కొంచెం ముద్రాలి. కలర్ అయితే వచ్చింది కానీ ఇంకా కొంచెం ముద్రాలి. మంకీస్ భయానికి అలా పేపర్ కవర్స్ చుట్టు పెట్టినా అండి. ఇక్కడ చూద్దాం, ఇది ఒక వెరైటీ వంకాయ. పైన అంతా ఏదో స్మెల్ వస్తుందండి, వెతకాలి, ఏమన్నా చనిపోయినాయా ఏమైందో చూడాలి. ఇదిగో ఈ రౌండ్ వంకాయ మొక్కలు అయిపోయినాయండి, ఇవి అన్ని ఇట్లా కాయలు ఉండగానే అయిపోతున్నాయి, వాడిపోతున్నాయి. ఇది తీసేయడమే, ఇది మొక్క మళ్ళీ కొత్త నారు పెట్టాలి. ఇక్కడ తోటకూర కూడా బాగుంది. ఇక్కడ ఒక బ్లాక్ మిర్చి మొక్క ఉందండి, ఇక్కడ కూడా కాయలు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ అయితే ఒక 2-3 కాయలు విత్తనానికి వదిలేసి మిగిలినవి మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ పాలకూర ఉంది, కట్ చేసుకుందాం పాలకూర. ఇంక ఇప్పుడు సీజన్, ఆకుకూరలు చక్కగా వేసుకోండి. నేనైతే చాలా పని ఉందండి తోటలో, కంపోస్ట్ ఇవ్వాలి, తర్వాత అంతా ఇట్లా మట్టి గుల్ల చేయాలి.
ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వడం అయితే లేదు, ఏం లేదు పాపం. అవి వాటంతట అవే వస్తున్నాయి కూరగాయలు. పాలకూర అయితే ఎంత బాగుంది చూడండి. సూపర్గా ఉందండి పాలకూర. ఇప్పుడు విత్తనాలు వేసుకోండి ఇక ఆకుకూరలే. చూడండి ఇగో ఇక్కడ మెంతి కూడా ఉంది. కొంచెం కలుపు మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ వేర్లతో సహా తీసేసుకోవడమే అండి. నేనైతే కొంచెం తీసుకున్నాను, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మిగతాది తీసుకున్నా. ఇప్పుడైతే ఇది సరిపోతుంది నాకు. ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి, కట్ చేస్తున్నా. స్టార్ట్ అయినాయి మనకు దొండకాయలు. మొన్ననే చెప్పిన దొండకాయలు వస్తున్నాయండి అని చెప్పి. ఎక్కువ లేవు కానీ కొన్ని ఉన్నాయండి. కొన్ని కట్ చేస్తున్నా. పచ్చడి అయినా పప్పు అయినా చేసుకోవచ్చు చక్కగా. శనగపప్పులో కానీ పెసరపప్పులో వేస్తే సూపర్గా ఉంటుందండి. కొంచెం రెసిపీస్ కూడా పెడతాను, మన తోటలో వచ్చిన రెసిపీస్ కూరగాయలతోటి. ఎందుకంటే ఎక్కువ మనము ఇవి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేయడం అవుతుంది. అలాంటి అన్ని కొన్ని కొన్ని కూరగాయలు వచ్చినప్పుడు నేను ఎలా వాడుకుంటా ఏంటి అని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా అండి. మీరేమంటారు చెప్పండి, చేయమంటారా, వద్దా ఆంటీ అని చెప్పంటారా, ఏమంటారు? తప్పకుండా షేర్ చేయండి. కనబడకుండా బాగానే వస్తున్నాయండి. ఇలా ఎతికి బరువుగా ఉన్న దగ్గర కట్ చేయడం అటువైపు కనబడదు కదండి, అందుకని. ఇది పులుసు బెండకాయ అండి, తెల్ల బెండకాయ. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇక్కడ ఇంకొకటి ఉందండి ఇటువైపు. ఇది పాలకూర ఈ టబ్లో కూడా వేసిన అండి. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి, పాత మొక్కలు ఇవన్నీ. కొంచెం వీటిని రిపేర్ చేయాల్సిన టైం వచ్చింది. నేను కొంచెం బిజీ ఉండి మొక్కలు పట్టించుకోవడం లేదండి. ఇక్కడ మసాలా వంకాయలు ఉన్నాయి. చాలా పని ఉంది తోటలో. ఇది ఎంత బాగున్నాయి చూడండి. పక్షులు ఎట్లా అరుస్తున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి అరుపులు. ఇక్కడ కూడా చూడండి, ఇవైతే గుర్తులే అండి పడడం. రౌండ్ వంకాయ మొక్కలకి ఏమైందో అర్థం కావట్లేదు, వేరు పురుగు వచ్చినట్టుంది బహుశా. ఈ మధ్య నేను వేపపిండి వేయక చాలా రోజులు అవుతుంది. వేపపిండి వేయక చాలా రోజులు అవుతుందండి, వేయాలి. ఇంకా వస్తున్నాయి, రెడ్ బెండ వస్తున్నాయి, మామూలు బెండకాయలు వస్తున్నాయి. కొంచెం పర్లేదు, మరి ఎక్కువ కాదు కానీ కొంతవరకు బెటరే. ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి, బజ్జి మిరపకాయలు. స్టార్ బెండ అండి ఇది. చెర్రీస్ అయితే దాదాపు ఇగో పక్షులకే అయిపోతున్నాయి చూడండి. ఇది మంచిగా తినేస్తున్నాయి. నేను కూడా వాటి కోసం వదిలేస్తున్నా. మనమే తింటున్నాము, వాటికి కూడా కావాలి కదా, అందుకని దాదాపుగా చెట్టు మీదనే ఉంచుతున్నా అండి.
జామకాయ కట్ చేసుకుందామండి. ఇందులో ఉన్నాయి దాదాపు అన్ని కట్ చేసిన నేను. ఇవన్నీ అయిపోయినాయండి. ఇది బీరకాయ ఉందండి, ఇక్కడ కట్ చేస్తున్నా. ఇట్లా బ్యాగ్ చేసినప్పటి నుండి పర్లేదు, బీరకాయలు మంచిగానే వస్తున్నాయి. ఇది ఇందులో 2 రకాలు ఉన్నాయండి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇది మరీ చిన్నగా ఉంది, మళ్ళీ కట్టేస్తున్నా. ఇది కూడా చిన్నగా ఉందండి, ఇంకా కాలేదు. ఇక్కడ ఒకటి దానికి అదే పాలినేషన్ అయినట్టుంది, ఇక్కడ హ్యాంగ్ అవుతుంది చూడండి. ఇది దీనికి బ్యాగ్ కడదాం. చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయండి. ఇవి 2 మొన్న విత్తనానికి వదిలినా కదా, కలర్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ ఇంకేమన్నా ఎక్కడన్నా ఉన్నాయా చూద్దాం. ఇక్కడ ఉన్నాయి. చిన్నగా ఉంటదండి ఇది కాయ. ఇది చూసారు కదండి, చిన్న హార్వెస్ట్ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దండి, లైక్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి.